అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసిన. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అనమాట. చింతపండు పులిహోర కోసం మనం గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎంతమంది పులిహోర కోసం గుడికి వెళ్తారు? అందరూ వెళ్ళేది దానికోసమే కదా. కానీ ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఇది మా మమ్మీ స్టైల్ అనమాట. నిజంగా చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. సో కొంతమంది తాలింపుని తర్వాత వేస్తారు, కొంతమంది అన్నీ కలిపేస్తారు. సో ఇది మా మమ్మీ స్టైల్ అనమాట. సో మీరు కూడా చూసి ట్రై చేయండి, మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ తెలిసిపోతున్నాయి. బట్ నిజంగా ఇంగువ లేని పులిహోర చెత్తః చెత్తస్య చెత్తోభ్యః కదా. డీజేలో నుంచే కదా అందరికీ వచ్చింది ఇంగువ. నిజంగా ఆ ఇంగువ అనేది చీఫ్ గెస్ట్, కింగ్ అని చెప్పవచ్చు పులిహోరకి. అదొక ఫ్లేవర్ టేస్ట్ చేంజర్ అది. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో ఫస్ట్ చింతపండుని మనం ఒక 10 to 20 మినిట్స్ వరకు మనం మంచిగా నానబెట్టుకోవాలి. సో దాంట్లో నుంచి మంచి గుజ్జు వస్తుంది. సో దాని తర్వాత మా మమ్మీకి ఇక్కడ కొన్ని వాటర్ ఎక్కువ వేసింది. సో అది ఎంత మస్లీ దగ్గరకు అయ్యేంత వరకు మా మమ్మీ దగ్గర ఒక 20 to 25 మినిట్స్ దాన్ని స్టవ్ మీద హై ఫ్లేమ్ మీదనే పెట్టింది. సో కొంచెం జాగ్రీ వేసింది, ఎందుకంటే అన్ని స్పైసెస్ని కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి. కొంచెం మాకు ఇక్కడ సాల్ట్ తక్కువైంది, కానీ తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, నిజంగా మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇంకా నచ్చినాక మనం గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా అని చెప్పి గుడికి వెళ్ళడం మానేయకండి. గుడికి వెళ్ళండి, దేవుణ్ణి మొక్కండి, ప్రసాదం కూడా తినండి. సో ప్రసాదం కోసం ప్రతిరోజు మనం గుడికి వెళ్ళలేం కదా. సో మీకు కుదిరినప్పుడు గుడికి వెళ్ళండి. ఇట్లా తినాలనిపించినప్పుడు మీరు ఇంట్లోనే చేసుకోండి, హ్యాపీగా తినండి. సబ్స్క్రైబ్.